హలో ఎవరీవన్, వాట్ ఈస్ SEO, AEO అండ్ GEO? SEO అంటే మనకు అందరికీ తెలుసు. AEO, GEO అనేది కొత్తగా నేమ్స్ వినిపిస్తున్నాయి. ప్రీవియస్ గా మనం చూసుకున్నట్లయితే గూగుల్ మనం టెక్స్ట్ చేసి అడిగితేనే అది మనకి ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేసేది. ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే వాయిస్ కమెంట్ ద్వారా మనకి అది ఆన్సర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇంకోటి వచ్చేసి మనం దాంతో ఈజీగా కమ్యూనికేట్ అవుతున్నాం. ఒక మనిషితో ఎలా కమ్యూనికేట్ అవుతామో అలానే లైవ్ లో దాంతో కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాం. SEO అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, AEO అంటే ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, GEO అంటే జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ మూడు వేరే వేరే స్ట్రాటజీస్ అనుకుంటారు. ఈ మూడు వేరే వేరే స్ట్రాటజీస్ కాదు. ఈ మొత్తం ఈ మూడు వచ్చేసి ఇంటర్లింక్ పై ఉంటాయి ఒకదానికొకటి. SEO అందరికీ తెలుసు కాబట్టి SEO గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. SEO మనకి దేనికి యూజ్ అవుతుంది అంటే గూగుల్ అండ్ బింగ్ లాంటి సెర్చ్ ఇంజిన్స్ లో మన వెబ్సైట్ ని ర్యాంక్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఈ SEO లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఆన్ పేజ్ SEO. ఆన్ పేజ్ SEO అంటే టైటిల్, కంటెంట్, హెడ్డింగ్స్ వీటిని ఆప్టిమైజ్ చేయడం. సెకండ్ థింగ్ వచ్చేసి ఆఫ్ పేజ్ SEO. వేరే వెబ్సైట్ నుంచి మన వెబ్సైట్ కి బ్యాక్ లింక్స్ అనేది తెచ్చుకోవడం. లోకల్ SEO అంటే గూగుల్ మై బిజినెస్ ఇలాంటి వెబ్సైట్ లో మీ బిజినెస్ గురించి లిస్ట్ చేసుకొని ఆన్లైన్ విజిబిలిటీ పెంచుకోవడం, ర్యాంక్ చేసుకోవడం. ఒకవేళ మీకు ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ అని ఉందనుకోండి, నియర్ మీ రెస్టారెంట్స్ అని సెర్చ్ చేస్తే మీది టాప్ లో వస్తుంది. AEO ఆన్సర్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఇది యూజర్ అడిగే క్వశ్చన్స్ కి అర్థమయ్యేలా చెప్పడానికి కంటెంట్ అనేది రెడీ చేసుకుంటుంది. ఇది కేవలం సెర్చ్ వాయిసెస్ కి మాత్రమే ఉపయోగపడుతుంది, లైక్ సిరి, అలెక్సా లాంటి వాటికి. ఎగ్జాంపుల్ కి గూగుల్ ఫీచర్ స్నిప్పెట్. గూగుల్ ఫీచర్ స్నిప్పెట్ అంటే మనం ఏదైనా అడిగినాం అనుకోండి, దానికి రిలేటెడ్ గా ఫస్ట్ వచ్చే ఆన్సరే గూగుల్ ఫీచర్ స్నిప్పెట్ అంటాం. అలానే AEO అనేది కూడా వర్క్ అవుతుంది. GEO జనరేటివ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. కేవలం చాట్ GPT, గూగుల్ లాంటి వాటి కోసం చాట్ బోర్డ్స్, జనరేటివ్ AI టూల్స్ మన కంటెంట్ ని ట్రస్ట్ సోర్సెస్ గా ఐడెంటిఫై చేయాలి. అవి ఇచ్చే ఆన్సర్స్ మన కంటెంట్ ని యూజ్ చేసుకొని ఇచ్చేలా ఆప్టిమైజ్ చేయడం. మన కంటెంట్ ని బాగుందా లేదా చెక్ చేస్తుంది, స్ట్రక్చర్ ఉందా లేదా, మనం రియల్ ఆన్సర్స్ ఇచ్చామనేది చెక్ చేసుకుంటుంది. దీన్ని బట్టి డిజిటల్ మార్కెటింగ్ అంటే గూగుల్ సెర్చ్ లో ఫస్ట్ రావడం కాదు, మనం ఇచ్చే కంటెంట్ అటు మనుషులకి ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అర్థం అవ్వాలి. అలాగే అవి ఉపయోగించగలగాలి మన కంటెంట్. ఒకవేళ మీరు మీ బిజినెసెస్ కి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కోసం చూస్తున్నట్లయితే మీరు జోరో డిజిటల్ కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన పేజ్ ని లైక్ చేసి ఫాలో చేయండి.